అందరికీ నమస్కారం. మనం ఇప్పుడు ఇష్టకామేశ్వరి అమ్మవారి దగ్గరికి ఎలా వెళ్ళాలి అనేది చూద్దాం. ఇష్టకామేశ్వరి అమ్మవారన్నా, నెక్కంటి జంగల్ రైడ్ అన్నా 2 ఒకటే. ఆన్‌లైన్‌లో 15 రోజులు ముందుగానే ఈ నెక్కంటి జంగల్ రైడ్‌కి సంబంధించినటువంటి టికెట్స్ ఇస్తారు. అవి కూడా 15 టికెట్లు మాత్రమే ఇస్తారు. ఒక రోజుకి గరిష్టంగా 120 టికెట్లు ఇస్తారు. 15 టికెట్లు ఆన్‌లైన్‌లో తీసుకుంటాం కాబట్టి మిగిలిన 105 టికెట్లు శిఖరం దగ్గర ఉన్నటువంటి ఆఫీస్ దగ్గర ఇవ్వటం జరుగుతుంది. రేపు అమ్మవారి దగ్గరికి వెళ్ళాలంటే ఈరోజు ఉదయం 8 గంటలకే టికెట్లు తీసుకోవాలి. గమనించండి, 8 గంటలకి 105 టికెట్లు మాత్రమే ఉంటాయి కాబట్టి మనకి క్యూ లైన్ పెద్దదిగా ఉంటుంది. కావున ఎంత ముందొస్తే అంత మంచిది ఇక్కడ. ఒక్కొక్క పర్సన్‌కి 3 టికెట్లు ఇస్తారు. ఖచ్చితంగా ఆధార్ కార్డులు అనేది ఉండాలి. గమనించండి. నిన్న టికెట్లు తీసుకొని ఈరోజు వెళ్ళేవాళ్ళు ఈ వెయిటింగ్ హాల్‌లో కూర్చోవాలి. శిఖరం దగ్గర నుంచి రైడ్ ప్రారంభమవుతుంది. మనము ఎక్కడున్న 8 గంటల 30 నిమిషములకు మనం శిఖరం దగ్గరికి వచ్చేస్తే అక్కడ 15 జీపులు రెడీగా ఉంటాయి. ఈ 15 జీపుల్లో 120 మంది, అంటే జీప్‌కి వచ్చేసి 8 మందిని ఎక్కిస్తారు. ఈ 15 జీపులు కూడా దాదాపుగా ఒకే టైంలో ప్రారంభమవుతాయి. జీపులన్నీ కూడా 200 మీటర్ల ముందే ఆపేస్తారు. అక్కడి నుంచి మనము కాలినడకన ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. అమ్మవారి దగ్గరికి వెళ్ళడానికి ముందే ఆ విఘ్నేశ్వర స్వామి దర్శనమిస్తాడు. ఆ విఘ్నేశ్వర స్వామి ఎదురుగా ఒక చిన్న కొలను ఉంటుంది. అందులో కాళ్ళు కడుక్కొని స్వామివారి దగ్గరికి వెళ్ళి నమస్కరించుకుని అక్కడి నుంచి ప్రయాణం అనేది కొనసాగిస్తారు. మరెప్పుడా అని మనం ఎదురు చూస్తున్నటువంటి అమ్మవారి టెంపుల్ రానే వచ్చింది. ఇక్కడ చెప్పులన్నీ కూడా ఒక పక్కనే వదలాలి. మనం కనుక్కున్నప్పుడు ఇక్కడ 30 ఇళ్ళు, అంటే చెంచులకు సంబంధించినటువంటి 30 ఇళ్ళు ఇక్కడ ఉంటాయి అని చెప్పారు. మొదటిగా క్యూ లైన్ ఉంటుంది. క్యూ లైన్లో నిలబడాలి. ఇక్కడకు భక్తులు తరలి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే, అమ్మవారి నుదుట బొట్టు పెట్టి ఒక కోరికను కోరుకున్నట్లయితే ఆ కోరిక 41 రోజుల్లో నెరవేరుతుంది అని భక్తులందరి విశ్వాసం. అందువలన భక్తులు ఎక్కువగా ఇక్కడికి వస్తుంటారు. అమ్మవారికి సంబంధించినటువంటి పూజా సామాగ్రి మొత్తం ఇక్కడ అందుబాటులో ఉంటాయి. ఇది చూడండి, ఇదే ఎంట్రన్స్ మార్గం. అమ్మవారి గుడి లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్ మార్గం ఇది. లోపలికి వెళ్ళిన తర్వాత కూడా మనము కూర్చుని పూజ చేసుకోవాలి. ఎందుకంటే మనం నిలబడటానికి అవకాశం ఉండదు. ఆలయ ప్రాంగణ పరిసర ప్రాంతాలను పరిశీలించండి ఒకసారి. హోమగుండంలోని విభూతిని చిటికెడి తింటే శరీరంలో ఉన్నటువంటి అనారోగ్యాలన్నీ కూడా తొలగిపోతాయని భక్తుల నమ్మకం. దేవాలయం దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ ఈ చెట్టు కింద భోజన సదుపాయం ఏర్పాటు చేస్తారు.